ఎన్నో రోజులుగా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద సస్పెన్స్ కై ఎట్టకేలకు తెరపడింది. ఎవరైతే అసలు కలిసై ఉండలేమో మా దారులు వేరైపోయాయి, వైడాకులు తీసేసుకుని ఎవరి జీవితం వారు చూసుకోవాలి అని గట్టిగా ఫైట్ అయ్యారు. సరిగ్గా అదే జంట ఇప్పుడు ఎప్పటికీ వైడైపోలేనంత బలమైన బంధంతో ఒక్కటైపోయింది. మహాలక్ష్మి చక్రేల జీవితంలో ఊహించిన విధంగా ఒక పాత జ్ఞాపకం ఎలాంటి సంచలనం సృష్టించింది. అస్సలు వైడైపోవాల్సిన జంటన ఒక పాత ఇనుప పెట్టె ఎలా కలిపైంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చాలా వివరంగా క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అసలు ఏం జరిగిందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మై లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాలక్ష్మి తన నిర్ణయాన్ని అస్సలు మార్చుకోకుండా చక్రికి విడాకులు ఇవ్వడానికి మొగ్గు చూపుతుంది. ఇంట్లో మాధవ్, కేశవ్ కన్నా అందరూ ఎంత నచ్చజెప్పినా, ఎంత బాధపడైనా ఆమె అస్సలు వినదు. నేను చక్రై కలిసై లాయర్ నై కలవడానికై వెళ్తున్నాము. మ్యూచువల్ డైవర్స్ తీసేసుకుంటే ఇద్దరం ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు అని ఇంట్లో క్లియర్ కట్ గా చెప్పేసి చక్రైని తీసుకుని లాయర్ దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో చక్రై కూడా చాలా బాధపడతాడు. నేను మీకు ఇంత సహాయం చేశాను కదా, నన్ను ఇలా వదిలేయడం కరెక్ట్ కాదండి అని చక్రై అంటే, నువ్వు ప్రవర్తించిన తీరే నన్ను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది అని మహాలక్ష్మి తెగేసి చెప్తుంది. కేశవ్ తన ప్రేమ దోడును వెళ్ళబోసుకుంటున్నా కన్నా తన వయస్సు గురించి మాట్లాడుతున్నా కూడా మహాలక్ష్మి తన పంతం వీడదు. చివరికై చక్రైనై లాయర్ దగ్గరకు తీసుకువెళ్తుంది. అక్కడ లాయర్ చక్రైకై మహాలక్ష్మికై గట్టిగానే క్లాస్ ఇస్తాడు. ఏదో ఆపద్ధర్మానైకై చేసుకున్న పెళ్లైకై వైడాకులు కావాలా అని అడుగుతాడు. చక్రై ఎంత బ్రతైమాలైనా కనీసం ఒక్క రాత్రి ఆగై రేపు పొద్దున్న నిర్ణయం మార్చుకోవచ్చు కదా, ఏమో గర్వం ఎదరవచ్చు, నై మనసు మారవచ్చు కదా అని అడిగిన కూడా ఆమె అస్సలు తగ్గదు. వైడాకుల పత్రాల మీద సంతకం పెట్టడానికై చక్రైకై ఇష్టం లేక మనసు అంగీకరించక అక్కడే నుంచి గబగబా వచ్చేస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం లాయర్ తో పేపర్స్ అన్నై రెడీ చేయించుకుని తానే స్వయంగా సంతకం పెట్టేసి ఆ పత్రాలను పట్టుకుని ఒంటరిగా ఇంటికై వస్తుంది. ఇంటికి వచ్చాక మాధవ అడిగితే వాడు సంతకం పెట్టకుండా టింగురంగం అంటూ వచ్చేశాడు పెద్ది అని చెప్పి ఆ పేపర్స్ మాధవ చేతికి ఇచ్చి మహాలక్ష్మి తీవ్రమైన ఆవేదనతో కోపంతో తన గదిలోకై వెళ్లి కూర్చుంటుంది. అసలు నా కర్మ ఏంటై, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, మా నాన్న మాట వినకుండా ఉంటే బాగుండేది, ఆ పైల కాడైతో నా పెళ్ళై చేయాలి అనుకోకపోయి ఉంటే ఇంత బాగుండేది, ప్రశాంతంగా ఏదైనా జాబ్ చేసుకుంటూ మంచి సాలరీతో సెటిల్ అయ్యేదాన్నే కదా, ఇప్పుడు ఈ పైలగాడై వల్ల నా జీవితం ఈ గతైకై వచ్చింది అనే తీవ్రమైన కోపంలో ఉంటుంది. ఆ ఆవేశంలో తన చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని గట్టిగా విసిరి కడుతుంది. అయితే అక్కడే అసలైన పెద్ద కిస్ట్ దాగుంది. ఆమె విసిరిన పుస్తకం వెళ్లి నేరుగా అటకపై ఉన్న ఒక పాత దుమ్ము పట్టిన ఇనుప పెట్టెకు తగలడంతో ఆ పెట్టె కాస్త ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కింద పడైపోతుంది. ఆ శబ్దానికై మహాలక్ష్మి భయపడైపోతుంది. బయట ఉన్న మాధవ ఏమైందమ్మా అని అడిగితే ఏం లేదు పెద్దై అని చెప్పి గబగబా డోర్ లాక్ చేసేస్తుంది. ఎవరైనా వచ్చే చూస్తే ఏమన్నా తిడతారేమో అని ఆ పాత పెట్టెను తీసి సర్దుదామని ప్రయత్నిస్తుంది. ఆ దమ్ము దులుపుకుంటూ పెట్టెను పైకై లేపే క్రమంలో అందులో ఉన్న పాత సామాన్లు, కాగితాలు అన్నీ ఒక్కసారిగా ఆమె మీద పడైపోతాయి. దాంతో అబ్బా డబల్ పని అయిపోయింది అనుకుంటూ వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తీసి మళ్లీ ఆ పెట్టెలో పడుతున్న సమయంలో ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆమె కంట పడుతుంది. ఆ ఫోటోని నిదానంగా చేతిలోకి తీసుకుని ఎవరిది ఈ ఫోటో, ఈ పాప ఎవరో చాలా ముద్దుగా ఉంది అనుకుంటూ జాగ్రత్తగా ఓపెన్ చేసి పరిశీలించి చూసైన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ తింటుంది.
ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న చిన్న పాప మరెవరో కాదు, స్వయంగా మహాలక్ష్మి చిన్ననాటి రూపమే. దాంతో అసలు నా చిన్నప్పటి ఫోటో ఈ ఇంట్లో ఈ పాత ఇనుప పెట్టెలో ఎలా దాచారు, వీళ్ళకై నాకు ఉన్న సంబంధం ఏంటి, నా ఫోటోనై ఇంత భద్రంగా దాచుకున్నదై ఎవరు అని ఆమె మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఆ ఫోటో తీసుకుని బయటకు వచ్చి మాధవను అడుగుతుంది. మొదట మాధవ ఆ పెట్టె నువ్వు ఓపెన్ చేసావా అని కంగారు పడినాం. ఆ తర్వాత ఆ ఫోటో వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెడతాడు. అదే చక్రయ్ చిన్ననాటి ప్రాణ స్నేహితురాలైన బుజ్జి అనే అమ్మాయి ఫోటో అనే. చక్రయ్కై ఆ అమ్మాయంటే ప్రాణమనే చెప్తాడు. చిన్నప్పుడు ఒకరికొకరు అన్నం తైనైపించుకునే వాళ్ళని, గల్జనగూళ్ళో ఆడుకునే వాళ్ళని చెప్తాడు. ఆ అమ్మాయికై మరమరాల ఉండలు అంటే చాలా ఇష్టమని, దాని కోసం చక్రయ్ వాళ్ళ నాన్నతో దెబ్బలవుతాయని మరీ డబ్బులవుతాయి సొక్కుని వెళ్ళై ఆ ఉండలు కొని ఇచ్చేవాడని, ఆ పైల ఎంతో ఇష్టంగా తైనదని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ ముంబై వెళ్ళైపోవడంతో ఇద్దరు వైడైపోయారని, అప్పటి నుంచి ఆమె పేరు సరిగా తెలియక చక్రయ్ బుజ్జి అనే పేలిచేవాడని చెప్తాడు. ఒకవేళ ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటికై వస్తే తాము ఎంతో సంతోషిస్తామని మాధవ అంటాడు. ఆ మాటలు వింటున్న కొద్దీ మహాలక్ష్మికి పాత విషయాలని కళ్ళ ముందు కదలాడుతుంటాయి. మహాలక్ష్మి ముఖంలో సంతోషం చూసి మాధవ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత కన్నా వచ్చే అన్నయ్యను ఆట పట్టించమని చెప్తాయి. మహాలక్ష్మి ఈ రోజు రాత్రి భోజనం చేసేటప్పుడు అందరికై ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్తుంది. మాధవదేవుడి దగ్గరైకై వెళ్ళాయి. మహాలక్ష్మి మనసు మారై వైడాకలు రద్దు చేసుకుంటే అంతకంటే ఆనందం ఏముంది అని దండం పెట్టుకుంటాడు. రాత్రి భోజనాల సమయంలో అందరూ కూర్చుంటారు. చక్రయ్ బాధతో బయట కూర్చుని ఉంటే అన్నయ్య పైలై చాక లోపలైకై వస్తాడు. మహాలక్ష్మికై ఇష్టమైన బంగాళదుంప వేపుడు పప్పుచారు వండానని మాధవ చెప్తుంటే చక్రయ్ కాస్త వెటకారంగా ఆవిడగారికై ఇష్టమైనవే వండు అన్నయ్య అని అంటుంటాడు. భోజనాలు అన్నీ అయిపోయిన తరువాత అందరూ కలిసి వెనక పెరట్లోకి వెళ్లి కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. అప్పుడు మహాలక్ష్మి తన చేతిలో ఉన్న ఫోటోని తీసి చక్రయ్కై చూపిస్తూ ఎవరైతే ఈ అమ్మాయి అని అడుగుతుంది. చక్రయ్ కూడా ఆ ఫోటో చూసి ఎంతో ఆనందపడిపోతాడు. నా చిన్ననాటి స్నేహితురాలు చాలా మంచిదండి. నేనంటే తనకై ఎంతో ఇష్టం. తను రాకపోతే నేను టైఫాయిడ్ కూడా తైనవాడేని కాదు అని చెప్తాడు. అంతేకాదు చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బారై నుంచి రక్షించుకోవడానికై ఒక పెద్ద గౌడౌన్ లో ఒక బస్తాల మధ్యలో దాక్కునే వాళ్ళమని, ఒకసారి ఒక బస్తా ఆ అమ్మాయి మీద పడైపోతే తను వైపు మీద మోసై కాపాడానని చెప్తాడు. ఆ గౌడౌన్ ముచ్చట్లు ఒక బస్తాల విషయాలో మహాలక్ష్మి నోటై నుంచి రావడం చూసి చక్రయ్ ఆశ్చర్యపోతాడు. ఎదురుగా ఉన్న తన భర్త చక్రి తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడే అని మహాలక్ష్మికి పూర్తిగా నమ్మకం కుదురుతుంది. చిన్నప్పుడు నాతో సొంటి పిక్కలో పట్టించుకునే వైదవవై గంటలో చెవై పైండైతేనే గానై మాట వైననే ఆ అల్లరై కౌరాడైవై నవ్వే కదా, అన్నయ్యంటైకై అన్నయ్య అన్నయ్య అనై ఏడైచేవాడైవై నవ్వే కదా అని మహాలక్ష్మి అడిగేసరైకై చక్రైకై ఒక్కసారైతా మైండ్ బ్లాక్ అవుతుంది. అవును, నేనే ఆ చిన్ననాటి బుజ్జేనై అని మహాలక్ష్మి నైజాన్ని బయటపట్టడంతో చక్రయ్ ఆనందానికై అవధులు లేకుండా పోతాయి. ఎంతో భావోద్వేగానికై గురై అందరై మందే గబగబా వచ్చి ఆమెను గట్టిగా హత్యేసుకుంటాడు. తనను అంతగా ప్రేమించిన చిన్ననాటి స్నేహితుడే తన భర్త అని తెలుసుకుని లాయర్ కై ముందే ఫోన్ చేసి వైడాకుల ప్రపోజల్ నై క్యాన్సల్ చేయించేశాను అని మహాలక్ష్మి చెప్పడంతో ఇంట్లో అందరూ పండగ చేసుకుంటారు. అలా ఒక పాత ఇనుప